ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంకా 35 లక్షల చీరలు రావాల్సినవి ఉన్నాయి. పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీలలో ఈ 35 లక్షల చీరలు మార్చి 1 నుండి మార్చి 8 తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం లోపల మిగతా మహిళలకు కూడా ఈ 35 లక్షల చీరల పంపిణీ జరుగుతుంది. టోటల్గా ఈరోజు నవంబర్ 19తో మొదలై మార్చి 8 తారీఖు నాటికి 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు పంపిణీ చెయ్యాలని ఒక మంచి సంకల్పంతోని ప్రతి ఆడబిడ్డకు సారె పెట్టాలని ఈ ప్రభుత్వం మీ సోదరుడు ఈరోజు చేస్తున్న ప్రయత్నాన్ని నిండు మనసుతో ఆడబిడ్డల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ఎవరు రాలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఆడబిడ్డకు చీర చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, సీతక్క గారు తీసుకుంటారు. స్వయంగా సీతక్క గారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. మొదటి విడత 65 లక్షల చీరలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఆడబిడ్డలకు ఇవ్వడం జరుగుతుంది. రెండవ విడత మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషను, గ్రేటర్ హైదరాబాద్లో ఉండే మహిళలకు మిగతా 35 లక్షల చీరలు మార్చి 1 నుండి మార్చి 8 తారీఖు లోపల వాళ్ళందరికీ కూడా చీరలను చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. గ్రామాలలో ఇచ్చిండ్రు, పట్టణాలలో ఇవ్వలేదు అని ఎవరైనా మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది. పట్టణ ప్రాంతాలలో ఉన్న మా ఆడబిడ్డలకు మార్చి 1 తారీఖు నుంచి మార్చి 8 తారీఖు లోపల మీ అందరికి కూడా చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈనాడు ఉత్పత్తి చేసే సంస్థలు 6 నెలల సమయం ఇచ్చినా 65 లక్షల చీరలు మాత్రమే ప్రభుత్వానికి అందించారు. మిగతా చీరలు అందించడానికి ఇంకా 3-3.5 నెలలు పడుతుంది. ఆ 35 లక్షల చీరలు కూడా పంపిణీ చేసి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచడానికి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా మా సీతక్క గారికి ఒక సూచన చేస్తున్నా. మా సహచర మంత్రివర్గ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, మా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు మా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి. మా కార్పొరేషన్ చైర్పర్సన్స్ కూడా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి. మా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇందిరమ్మ చీర కట్టుకొని ప్రజలందరికీ కనిపించే విధంగా మీ సోదరుడు రేవంత్ అన్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చీర మా ఆడబిడ్డలందరూ కట్టుకున్నారు, కట్టుకుంటారు. వాళ్ళందరూ ఆత్మగౌరవంతో ఈ చీరను కట్టుకున్నారని మనం ఎట్టే తెలంగాణ సారే బ్రాండ్ అంబాసిడర్లుగా మీరే ఉండాలి. ప్రతి ఆడబిడ్డకు కూడా సీతక్క ఈ సారే నజరానాను పంపించాల్సిందిగా పేరు పేరున వాళ్ళందరికీ సీతక్క బాధ్యతగా చేర్చాలి. వాళ్ళకి లేదు, మంత్రుల భార్యలకు అంటారు కానీ పంపిస్తే వీళ్ళు కట్టుకునేటట్టున్నారు. సో అట్లా మరి సీతక్క అదనంగా మంత్రులు, ముఖ్యమంత్రి గారి కుటుంబాలకు కూడా ఒకవేళ చీరలు అందిస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ ముఖ్యంగా మా ఆడపడుచులకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా మా సీతక్క ఈ చీరను అందించాల్సిందిగా, వాళ్ళందరూ కూడా ఈ చీరను కట్టుకొని ఒక వెబ్సైట్ సీతక్క ఒకటి క్రియేట్ చేయి, అందరూ చీర కట్టుకొని నీకు పోస్ట్ చేయాలి. వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్లు. ఇక్కడ ఆర్థిక మంత్రి, మన రెవెన్యూ శాఖ మంత్రి గారు సూచన చేసిండ్రు, బానే ఉంది. మంత్రులకు, ఎమ్మెల్యేలకు పంపించేదానికి వాళ్ళ దగ్గర బిల్లులు వసూలు చేయమని. సో వాళ్ళందరికీ మా మహిళా సంఘాల వాళ్ళు అక్కడ శిల్పారామంలో మనం 3.5 ఎకరాలు ఇచ్చినాం కదా, అక్కడ షాప్లో పెట్టి వీళ్ళందరినీ కొనకపోయినా ప్యాకింగ్ పంపించేసి ఆ బిల్లు తెప్పించుకోక, లేకపోతే నెల జీతాలలో వీళ్ళతో కోతలు విధిస్తా బ్యాంకులో చెప్పి. అందుకోసమని ఇది మన ఆత్మ గౌరవం. తెలంగాణ ఆడబిడ్డలకు ప్రజాప్రభుత్వం పెడుతున్న సారే ఈ చీర, ఈ ఇందిరమ్మ చీర. ఇందిరమ్మను స్మరించుకుంటే ఎక్కడ లేని 1000 ఏనుగుల శక్తి మనకు వస్తుంది. పక్క దేశాలను ఓడించడమే కాకుండా ఈ దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రుల నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రుల వరకు మహిళలకు అధికారంలో భాగస్వామ్యం అందించిన గొప్ప నాయకురాలు. వారి స్ఫూర్తితో
వారు అమలు చేసిన సంక్షేమ పథకాలు, వారు చూపించిన అభివృద్ధి దిశను ఈనాడు మా ప్రభుత్వం స్ఫూర్తిగా తీసుకుంటుంది. శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈనాడు మన ప్రభుత్వం నడుస్తుంది. తప్పకుండా ఈ